హిందూ సాంప్రదాయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం ఎప్పటినుంచో ఉంది. అధిక శాతం మంది తమకు దేవుడి మొక్కు ఉందని చెప్పి చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీస్తారు. అయితే ఇదే విధానం ఇతర మతాలు, కులాలకు చెందిన వర్గీయుల్లోనూ ఉంది. వారంతా రకరకాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఇలా పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడంలో మాత్రం పలు ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేదాల ప్రకారం చిన్నారులకు మొదటి లేదా 3వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలను తీయాలి. అలా కాకుండా చేస్తే అది పెద్ద తప్పవుతుంది. అంతేకాదు, పిల్లల చుట్టూ ఎల్లప్పుడూ దుష్ట శక్తుల ప్రభావం ఉంటుంది. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో తల్లి తరపు తాత, అమ్మమ్మ దగ్గర ఉండకూడదని అనేక మంది భావిస్తారు. ఎందుకంటే ఇది పిల్లలకు దురదృష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని వర్గాల్లో తండ్రి తరపు సోదరి పిల్లలను పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తీసుకెళ్లే ఆచారం ఉంది. ఆ పిల్లలకు పేరు పెట్టేందుకు కూడా వారికి అధికారం ఉంటుంది. తల్లి గర్భంలో ఉండగానే చిన్నారులకు వెంట్రుకలు పెరుగుతాయి. చిన్నారి తలపై వెంట్రుకలు ఉంటే అది వారి అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందని పురాతన కాలంలో నమ్మేవారు. ఈ నేపథ్యంలోనే దుష్ట శక్తుల బారి నుంచి రక్షించేందుకు చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయించేవారు. ఇది పిల్లలకు మానసిక, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. అంతేకాదు, వారి అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. పిల్లలకు తరచూ గుండు గీయిస్తే వెంట్రుకలు త్వరగా పెరగడంతో పాటు అవి దృఢంగా మారతాయని అనేక మంది నమ్ముతారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని పరిశోధకులు చెప్తున్నారు. వెంట్రుకలను తీసిన తర్వాత వాటిని అలాగే పడవేయొద్దని హిందువులు నమ్ముతారు. వాటిని గంగలో లేదా దాని ఉపనదుల్లో కలిపితేనే చేసిన పనికి సార్థకత లభిస్తుందని వారి విశ్వాసం. పుట్టు వెంట్రుకలను తీయించకపోతే చిన్నారులపై ఇతరుల దిష్టి ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు. బాలురు, బాలికలకు పుట్టు వెంట్రుకలను భిన్న రకాలుగా తీస్తారు. బాలికలైతే తలపై వెంట్రుకలను పూర్తిగా తీసేస్తారు. అదే బాలురకైతే పెరకల్లాగా కొన్ని వెంట్రుకలను అలాగే ఉంచుతారు. పుట్టు వెంట్రుకల తంతు ముగిసిన తర్వాత చిన్నారి తలపై పసుపు లేదా చందన మిశ్రమాన్ని పూతగా పూస్తారు. దీంతో చిన్నారి పరిశుద్ధమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.